Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. ఇప్పుడు దాకా వెళ్ళి అసోసియేట్ అయిన వాటిలో లైక్ ఒక చిన్న చిన్న రోల్స్ చేసినప్పటికీ కూడా డైరెక్టర్స్ అందరూ కూడా ఎలా ఉంటారంటే మన ముందు మంచిగా మాట్లాడేస్తారు. ఫ్యూ డైరెక్టర్స్ ఎగ్జాక్ట్లీ ఎవరి పేర్లు దీని ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలియదు కాబట్టి బట్ థింగ్ ఏంటంటే మన ముందు అందరూ బాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది కొన్ని వందల్లో అప్రోచ్ అవుతూ ఉంటారు. మన ఈవెంట్ కి వస్తారు, అక్కడికి వచ్చేసి సార్ మేము ఇది సార్ మేము అది సార్ మేము ఇది సార్ మేము అది సార్ అని చెప్పి మీద పడిపోతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు దాకా వెళ్ళి అప్రోచ్ ఉన్న బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మాట్లాడారా వెళ్ళి వాళ్ళతోటి? నాకు ఇది ఒకటి ఉంటదండి. నేను వెళ్ళి నేను పలానా 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 అని చెప్పుకొని మాట్లాడాలంటే కొంచెం మొహమాటం సిగ్గు వస్తుంది నాకు. ఐ కాంట్ గో టాక్ ఇంటరాక్ట్ ఇమీడియట్లీ. అండ్ ఆబ్వియస్లీ నాకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒకరిని కలుస్తున్నా అంటే ఇప్పుడు హేమ గారిని కలిసిన, హేమ గారికి ఏంటి ప్రసన్న గారు అంటే ఒక పలానా ప్రాజెక్ట్ తెలిసింది, అమ్మాయి నాకు తెలుసు అన్నట్టు ఉంటుంది. సో ఐ ఫీల్ నేను అలాంటి వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వగలుగుతాను. లేకపోతే మనం వెళ్ళి మాట్లాడితే గుంపుల గోవిందలో ఒకరిలో అయిపోతాం. సో ఐ డోంట్ వాంట్ బి దట్ పర్సన్. అండ్ నేను వెళ్ళి ఇప్పుడు సుకుమార్ గారితో సార్ హలో సార్ నేను సో అండ్ సో ఇది అంటే అవునా అమ్మ నేను ఈ సినిమా చూసినా అంటే అంత హ్యాపీగా ఉంటుంది. యా సో నేను అట్లాంటప్పుడు ఐ వాంట్ టు అప్రోచ్. అండ్ సి అఫ్ కోర్స్ ఐమ్ టాలెంటెడ్. ఐ డిడ్ ఎంత కాదన్నా ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను కాబట్టి వాళ్ళు నా వర్క్ చూసి పలానా క్యారెక్టర్కి అమ్మాయి కావాలి అని అంటే ఐ వుడ్ లవ్ టు గో కొలాబరేట్. బట్ నేనుగా వెళ్ళి ఇప్పటి వరకు అయితే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ కదా, అక్కడికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే మేనేజర్ ఉంటారు, మేనేజర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు, సార్ బిజీగా ఉంటారు అంటారు, ఇది ఇలాంటివన్నీ చెప్తారు. సో ఎందుకులే అనవసరంగా అని అనిపించింది నాకు. యా యా యు ఆర్ ఇంటూ కంప్లీట్ గా రైటింగ్ సైడ్ ఉన్నారు, యా యాక్టింగ్ సైడ్ ఉన్నారు. యా యు ఆర్ ఇంటూ మోడలింగ్ సైడ్ కూడా వెళ్ళారా? యాడ్స్ No. మోడలింగ్ కెరియర్ ఏమైనా చూసారా? No, నో. I'm not into modeling and not into ads, but I did styling for ads. ఓ సూపర్. స్టైలింగ్ చేసిన సో ఫార్ ఐ డిడ్ 10 యాడ్స్. ఇప్పుడు 10 యాడ్స్ చేశాను, స్టైలింగ్ చేసిన. బట్ యాక్టింగ్ ఏం చేయలేదు. మేబీ ఐ గాట్ ఒక రీసెంట్గా ఒక ఎంక్వైరీ, మేబీ ఆ షూట్ ఉండొచ్చు రేపు ఎల్లుండి అలాంటిది ఒకటి. సో మేబీ సరే మోడలింగ్ అయితే చేయలేదు, బట్ చేయలేదు. ఇప్పుడు ఇటు యాక్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో షూట్స్ యా ఇవన్నీ చేస్తున్నారు. తప్పట్లేదండి తప్పట్లేదు. Yeah. బ్రాండ్ కొలాబరేషన్స్ అవుతూ ఉంటాయి. అస్సలు చేయట్లేదు. బ్రాండ్ కొలాబరేషన్స్ నో. జస్ట్ ఓన్లీ ఫోటో షూట్స్ చేస్తూ ఉన్నారు. లైక్ తెలియకుండాను మనకు మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలన్న ఇది ఎక్కువగా అవును ఉంటుంది. అవును అయితే ఇప్పుడు నేను వింటుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి మీకున్నటువంటి ఫాలోవర్స్ బట్టి మీకు క్యారెక్టర్స్ వస్తాయి అండ్ వీళ్ళు మనకి ప్రమోషన్స్ కి యూజ్ అవుతారు అని చెప్పి ఫ్యూ పీపుల్ ఆర్ థింకింగ్. ఫ్యూ కాదు, మెనీ పీపుల్. ఒక 100లో 80-85% ఆఫ్ పీపుల్ వేర్ థింకింగ్ ఇలాగే. యాక్టింగ్ వచ్చిన పర్లేదు కానీ వాళ్ళకి ఒక 100K ఫాలోవర్స్ అవును ఉంటే బాగుంటది, అవును మనకి ప్రమోషన్స్ కి యూజ్ అవుతున్నారు అని Yeah. చెప్పి ఆలోచిస్తున్నారు. అవును. సీన్ మెనీ పీపుల్. Yeah. అంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు Mm. who are having a talent వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతా ఉంటారు. అవును అది మనకి ఎంత ఉన్నా మనం ఎంత పర్ఫార్మ్ చేయగలిగినా Mm. మనకు మైలేజ్ లేదు అని చెప్పి Yes. ఏమి రానండి జస్ట్ ఏదో బ్లాగులు చేసుకుని Yeah. వీళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. Yeah. ఇట్ షోస్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ కనిపిస్తుంది అని చెప్పి బాధపడిన వాళ్ళు నేను చాలా మందిని చూసాను. Oh, even I have friends, even I faced that. యూ ఫేస్ I faced it. ఓకే. నేను వాళ్ళ పొద్దునే ఇక్కడికి వస్తూనే రెడీ అవుతూ అన్నాను అనమాట మమ్మీతో, అరే యు నో వాట్ నా ఇన్స్టాగ్రామ్ చూసినావా, మై మామ్ ఫాలోస్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, షీ విల్ Okay. చెక్ ఆల్ మై అప్డేట్స్ అనమాట, Okay. షీ విల్ లైక్ ఎవ్రీథింగ్. ఓకే. సో అడిగిన చూసినావా అమ్మ ఫాలోవర్స్ 19.12 ఏమో ఇట్లా నడుస్తుంది, 17 నుంచి ఇంత పెరిగింది మొన్న 1 వీక్ నుంచి అంటే, అవునా మరేంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినాక వాట్ ఈస్ యువర్ ప్లాన్, వాట్ యూ వాంట్ టు డూ అని. ఐ హ్యావ్ నో ప్లాన్స్. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ రైట్ నౌ ఏంటంటే యాక్టింగ్కి దీనికి హెల్ప్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే తీసుకుంటున్నారు సినిమాల్లో అంటే, అవునా అట్లా కూడా ఉంటుందా అంది. మా అమ్మ సర్ప్రైజ్ అయింది, అట్లుండడం ఏంది బాబు, నాకు 3 సినిమాలు మిస్ అయ్యే దానివల్ల చిన్న ప్రాజెక్ట్స్ అవ్వచ్చు లైక్, కానీ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ Instagram followers. I'm not reaching up to their expectations, the production house expectation. And ఏంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళని కూడా తప్పు పట్టలేమండి. వాళ్ళ సైడ్ నుండి చూస్తే
ఇప్పుడు ఒక వాళ్ళకి 100K production ఫాలోవర్స్ పరంగా ఉన్నారు, కొంచెం. ప్రొడక్షన్ పరంగా వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది, ఈ అమ్మాయిని అవును, పెట్టుకుంటే ఈ అవును, అమ్మాయి ఫేస్ true. ఎక్కువ మందికి తెలుసు అనేది ఉంటది కాబట్టి ఓకే ఫైన్, వాళ్ళని కూడా కాదని లేము. కానీ యూ షుడ్ ఆల్సో కన్సిడర్ అన్ యాక్టర్ యాజ్ అన్ యాక్టర్. అవును. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ వేరు, యాక్టర్స్ వేరు. సి ఇన్ఫ్లుయెన్సెస్ లో కూడా మంచి యాక్టింగ్ ఉండి స్కిల్ ఉండి వాళ్ళకి ఎలా రావాలో తెలియక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి వాళ్ళ టాలెంట్ చూపించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యాక్టర్స్ యాజ్ వెల్. నేను ఇన్ఫ్లుయెన్సెస్ని తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే యూ షుడ్ డూ బ్రాండ్ కొలాబరేషన్స్ ఆర్ సంథింగ్. వై యూ వాంట్ కాస్ట్ సమ్ వన్ అండ్ లైక్ వాట్ ఎవర్. సో అండ్ వాళ్ళ సైడ్ నుండి నేను ఆలోచించాలి, వీళ్ళ సైడ్ నుండి ఆలోచించాలి. ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అనుకున్నా. నేను మొన్నటిదా కూడా ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. నేను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోవర్స్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్, జస్ట్ టు అంటే జనాలకి ఇంకా నేను అలవాటు అవ్వాలి, పీపుల్ షుడ్ సీ మీ, పీపుల్ షుడ్ సీ మై వర్క్, నా ఫేస్ కొంచెం అలవాటు అవ్వాలి సో దట్ దే విల్ రికగ్నైజ్ మీ అన్నట్టు ఈవెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. ఓకే బట్ ఇట్ ఈస్ అ మెస్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.